హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. ఇల్లంతకుంట ప్రత్యేక మండలంగా ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అభివృద్ధులు మాత్రం శూన్యం. దీనికి తోడు మండల కేంద్రాన్ని పట్టించుకునే అధికారులే కరువయ్యారు. గ్రామాలలో సర్పంచుల పాలన ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలనతో పాటు గ్రామ కార్యదర్శులు గ్రామాభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకునేవారు. ప్రస్తుతం ఇల్లంతకుంట మండల కేంద్రంలో పారిశుద్ధ్యం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే విధంగా తయారైంది. ప్రధాన కూడలిలో చెత్తా చెదరం పేరుకుపై పందులు సైర విహారం చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం వద్ద పలు రకాల పిచ్చి మొక్కలతో నిండిపై దుర్గంధం వెదజల్లుతున్నప్పటికీ అటు అధికారులు గాని ఇటు ఆలయ అధికారులు గాని పట్టించుకున్న పాపన పోవడం లేదు. గ్రామంలో పేరుకుపోయిన చెత్తా చెదరంను తీసివేయడంతో పాటు దుర్గంధం వెదజల్లకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు. దీనికి తోడు రానున్నది వర్షాకాలం కాబట్టి చెత్త చెదారంతో పాటు దోమల పేరుకుపై ప్రజల ఆరోగ్యాలు కుంటుపడే పరిస్థితులు ఏర్పడతాయని ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు చెత్త చెదారంను తొలగించి పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.